తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అబ్బా ఏంటే నువ్వు గాని ఆ భీముడిని పనిలో పెట్టావా? నేనెందుకు పనిలో పెట్టానే? అక్కడ పని చేస్తున్నాడు. రండి. రే భీముడు, ఆ గేదెలు కుడి తట్టేశానండి. నిన్నెవరు పెట్టాడు రా పనిలో? రూల్స్ అండి. రూల్సా? 6వ క్లాసుకి అన్ని రూల్స్ తెలుసారా నీకు? తెలుసు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకు ఎమ్మెల్యే పొట్టిస్తారండి. ఎందుకు? డబ్బులు సంపాదించుకోవడానికి. అదే ఒక ఉద్యోగస్తుడు చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకే ఉద్యోగం ఇస్తారు. ఎందుకు? కుటుంబాన్ని పోషించుకోవటానికి. అదే పాలేరోడు చచ్చిపోయాడు అనుకోండి, ఆడి కొడుకు కూలి చెయ్యాలండి, చేసినప్పు తీర్చుకోవటానికి. చెప్పరా? అక్కర్లేదు. మీ నాన్న చచ్చిపోగానే మా నాన్న మీరు క్యాన్సిల్ చేశారు. భలేటోరండి, అట్ట కుదరదండి. ఎందుకని బాబు? ఇప్పుడు మా అయ్య చేసిన రుణం నేను తీర్చలేదు అనుకోండి, పైనుంచి కిందకి సరాసరి దెయ్యమై వచ్చి నన్ను పీక్కు తింటాడండి బాబు. వీడు దెయ్యమై మనల్ని పీక్కు తింటారు. మన పంచన చేరాడు తల్లి. అది కాదురా. నేను ఎన్నంటే ఎన్నండి. ఓ అయ్యో, నేను ఇక్కడ పని చేస్తున్నా. ఏమిటి డప్పు? అయ్య బాబు ఏమిటి డప్పు అని ఇప్పుడు అడుగుతున్నావు? డప్పు కొట్టడం మొదలెట్టినప్పుడే నేను అడిగా, చెప్పలేదు. ఏమిటమ్మా ఆలస్యం? ముహూర్తం దాటిపోతుంది, త్వరగా కానివ్వండి. ఏంటిది? అయ్యో, అబ్బా అబ్బా అబ్బా, ఏమిటి ఇదంతా? కానీ అయ్యో ఏంటండి? హారతి గై కొనుమా. ఏమిటి తతంగమంట? ఒరే భీముడు, నీకేమన్నా తెలుసంట్రా? తెలుసండి. మా గూడెంలో పోలేరమ్మ జాతరలు చేస్తాం కదండి, అప్పుడు దొన్నపోతుని వేస్తాం కదండి, ఇట్లాగే పూజలు చేస్తామండి. అబ్బా, కరెక్ట్ గా చెప్పావు భీముడు. మీ అబ్బాయి తగలబెట్టిన ధాన్యం ఖరీదు 15 లక్షల రూపాయలు. అది ఇచ్చినా సరే, 5,000 ధాన్యం బస్తాలని మిల్లులోంచి తోలించినా సరే, 24 గంటల్లో ఇప్పుడు జరిగిన పూజకు అప్పుడు బలి జరుగుతుంది. డబ్బు కట్టకపోతే రేపు నువ్వు సూర్యుడిని చూడవు, సూర్యుడు నీ శవాన్ని చూస్తాడు. పదండ్రా. రేపు పొద్దున్న నీ కొడుకు ఫోటో పేపర్లో పడిపోద్దే. కాళ్ళ చక్రం గిర్రున తిరుగుతుంది. నాకు చావు దగ్గర పడింది. రేపు సూర్యోదయం అవ్వగానే అయ్యో చక్రం కూడా ఆగిపోయింది. అంత బెంబేలు పడిపోతావేంటి? శివాజీ గారు నేనేం చేయలే. చూడు జాకెట్ల జాకి, ఆ శివాజీ గారు నన్ను చప్పుట పెట్టరా, నాకు నేను చచ్చుట పెట్టరా? నీకు నువ్వు చచ్చుటే బెటరు. ఎందలకు? ఎందుకంటే ఇప్పుడు నీకు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు అనుకో, ఫ్యాన్ గురేసుకొని చావచ్చు, తడగా పెట్టి చావచ్చు, కెలికల మంది చావచ్చు. మరీ అంత కాదనుకున్నావు అంటే సైలెంట్ మింగి ఫట్టక్ మంది చచ్చిపోతాను. కానీ ఆడిని చంపాలనుకున్నావు అనుకో, ఇప్పుడు పిచ్చి కుక్క తరుగుతారు తెలుసా నీకు? తెలీదు బాబు. నాటు పందిని తరుగుతారు తెలుసా నీకు? లాంగ్ లో చూశాను. క్లోజ్ గా చెప్తా విను. నాటు పందిని తరుగుతా ఉంటే అది పరిగెడతా వెళ్తా ఉంటది, వెనకాల తరుగుతా ఉంటారు, చేతిలో బరిసి ఉంటది. అది పరిగెడుతుంటది, వెనకాల తరుగుతుంటారు, చేతిలో బరిసి ఉంటది. అందుబాటులోకి రాగానే శివాజీ గారు మా భావన చేయడానికి పందెం. పందెమా? ఎంతైనా పందెమా? ఎంతైనా పందెమా? 5 రూపాయలు వేసుకో. అయ్యో, ఆఖరికి నా తల ఖరీదు 5 రూపాయలు, 5 రూపాయల 50 పందాలేసుకున్న లెవెల్కు దిగజారిపోయిందా? ఈ టెన్షన్ నేను భరించలేను. ఇంటికెళ్ళి మందు కొట్టి నిద్రపోతాను. హలో, బతుకుంటే రేపు కలుద్దాం. హెడ్ జాగ్రత్త. నీ తల తీస్తాడా లేదా అని. 6 నిమిషంలో 5 రూపాయల 50 నుంచి నా తలకాయ వెల గోలికాయ లెవెల్ కు పడిపోయింది. హతవిధి. బాగా తుడవరా. అక్కడ శివాజీ నా తల తీసాడని పిల్లలు గోలికాయలతో పందాలు కాస్తుంటే మీరు ఇక్కడ తీరిక మెక్కుతున్నారా? నీ తలకేం అవ్వదు గానీ కూర్చోరా. కోడికూర వేడివేడిగా తిందు గాని పొయ్యి మీద ఉంది. భీముడు, ఆ కోడి ఎగురు పట్ట. చేస్తున్నానండి. ఏంటా చూపు? ఆ కూర వడ్డించు. వడ్డిస్తున్నానండి. ఆ కూర నువ్వు తినరా. అయ్య బాబు, ఆసాముల కూర నేను తింటాం ఏంటండి? ఆసాములు చంపటానికి వండిన కూర రాది. ఆడిని చంపుతున్నట్టు నాటకం ఆడి
ఇంటిల్ల పాదికి విషం పెట్టి చంపమని నిన్ను ప్రయోగించారు. అందుకే వద్దన్న కమతం చేస్తున్నావు. ఏమిట్రా అలా నిలబడి చూస్తావు? కోరితేను వాడు తిన్న తర్వాత మనం తింటే అది ఎంగిలి కూడు కదా తల్లి చెల్లి. నువ్వు నోరు మూయి. తినరా. హై బాబోయ్, ఎన్నాళ్ళు మా నోటికాడ కూడు దొరల తింటం చూశానండి. దొరల నోటికాడ కూడు మొట్టమొదటిసారి తినబోతున్నానండి. విధి లిఖితం. చూస్తున్నాడు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఇక తింటాడు. ఒక ముక్క తిన్నాడుగా, విషయం లేదేమో తల్లి చెల్లి. ఇక మిగిలింది మనం తిందాం. ఉండరా, ఇంకో ముక్కలో ఉందేమో. నాన్న, వాడు కోడి మెడలు వాటి తొడలు కసకసా నమిలేస్తున్నాడు. ఇక ఆపవను. తిననీరా, ఆ. ఇంకో ముక్క తినని. ఇంకా తిన్న తర్వాత మన మిగిలేది ఏమిటి? చీకేసిన ఎముకలు, పీకేసిన బొచ్చు తప్ప. విషం కలిపాడో లేదో తెలియాలిగా. కలిపుట్టే ఈ పాటికి కావాలిగా. ఒరే సుంచా, ఈ మధ్య సైనైడ్ తిని వాళ్ళు చచ్చి మనల్ని చంపే సూసైడ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారట. వీడు కూడా ఆ బాబతేమో. ఏమిటో మొత్తం తినేశావమ్మా? పాపం ఈ చిన్ని ముక్క ఏం పాపం చేసిందని దీన్ని మాత్రం వదిలేశావు. లాగించు, పీకి ఒక పీక్. త్రేచాడు లాలా. తిరగబోతే వేసే కరివేపాకు లీఫ్ కూడా లేకుండా క్లీన్గా నాకేశాడు. అపరా నీ కాగ్గోలా, రేపు మళ్ళీ కోడిని కోసుకుందాం. తినటానికి ఈయన ఎక్కడ బతుకుంటాడండి రేపా? ఆ శివాజీ బాబు తలకాయ కోసి సంచులు వేసుకెళ్ళిపోతానని చెప్పాడు కదా. కేసు పెడదామా? చిచ్చి, నీ పరువేం కావాలి? ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు పరిపాలించే వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయాలయ్యా. మీ ఊళ్ళో హిందూ ముస్లిం తగదా పెడదాం. మా ఊళ్ళో ముస్లింలే లేరే. పోనీ పాత ముఖ్యమంత్రి వేలు తనే కోసుకున్నాడా, ఆ కుర్రాడే కోసాడా అని ప్రజల మధ్య ఇప్పుడు చర్చ పెడితే? వాళ్ళు మా వాణ్ణి చంపేస్తారు మహాప్రభో అంటే ఈ సలహాలేమిటండి? అయితే ఒకే ఒక్క ఐడియా ఉంది, దాంతో టాకు మారిపోద్ది. రాజ్యలక్ష్మి కుటుంబంతో సహా ఊరిడి చెల్లిపోద్ది. కాకపోతే చెల్లెలే అని ఆలోచిస్తున్నాను. ప్రాణం పోయే కాడ చెల్లెలు అనుకుంటేలా? అంతేనా? ఉమ్. తప్పులు చేస్తున్నారని నోళ్లు పారేసుకుంటున్నా ఆ రాజ్యలక్ష్మి ఆవిడ కొడుకు నోరు మూసుకునే రోజు వచ్చింది. వంకర మాటలు ఎందుకు? తిన్నగా చెప్పు. తిన్నగా తలుపులు తీసుకుని లోపలికి వెళితే నీ కూతురు మా అన్నయ్య కొడుకు సూరితో కులుకుతూ కనిపిస్తుంది. నా పెళ్ళాం నిజం చెబితే చెయ్యి చేసుకుంటావా? ఆ చెయ్యి విరిచేస్తే ఏం చేస్తావే? నీ తలకాయ తీసుకుపోతా. ఫు! నీ చెల్లెలు లోపల కులుకుతోందో లేదో తేల్చుకోరా. అమ్మ సుధా, సుధా, అమ్మ సుధా. కళ్ళు తిరిగి పడిపోయిందంటే బహుశా నెల తప్పిందేమో. అమ్మని మొగుడొదిలేశాడు, కూతురు చెడిపోయింది. ఆపండి. ఆ సూరిబాబు సుధమ్మను పొద్దుకూకి నాకు ఎత్తుకుపోతా ఉంటే మా ఎర్రబుజ్జి చూసింది. చెప్పవే. అవునండి, చీకటి గొంతులో ఆ బాబు ఎత్తుకుపోతుంటే నీ కళ్ళారా చూశాను. పోవే, వాళ్ళిద్దరు ఆ గదిలోకి వెళ్ళడం నా కళ్ళారా చూశాను. అబద్ధం. గుడిసెలో ఉంటున్న దాని మాట గౌరవించి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? మేడల్లో ఉండే వాళ్ళ గుడిసేడు పుత్రులు ఉండకూడదేంటి? ఏం కూసావురా? ఇప్పటిదాకా మీరు కూసిన కారు కూతల కంటే తప్పుడు కూతలేం కుయ్యలేదు వాడు. రే సూరిగా, 24 గంటల లోపల డబ్బు కట్టకపోతే బుల్లబ్బాయి బలైపోతాడనుకున్నాను. ఇవాళ నువ్వు చస్తావనుకోలేదు. వాడి మీద చెయ్యి పడితే శవాలు లేస్తాయి. చేసిన తప్పు ఒప్పుకోకపోతే మీ శవాలు కూడా మిగలవు, బూడిదే మిగులుతుంది. ఏంట్రా ఈ కూసింది? నిన్ను మర్యాదగా అందరూ డిస్పర్స్ అవ్వండి. మీరు కాల్చి చంపిన నిందపడిన నా చెల్లెల జీవితం తేలందే. ఇక్కడి నుంచి కదిలే పని లేదు. అంతే. కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ తో సమానం. రేపు ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది. సర్పంచ్ అలా కలెక్టర్ గారికి కేసు ఎవరించు. నాకు తెలుసు.
నీ పేరేమిటమ్మా? కలెక్టర్ గారు ఈ ఊరికి కొత్తగా వచ్చారు. నీ పేరు తెలీదట? చెప్పమ్మా. ఆ పిల్ల మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మధ్యలో మీరు మాట్లాడకూడదు. నోరు మూసుకోండి కూడా చెప్పొచ్చుగా, మీరు కలెక్టర్ కదా. చెప్పమ్మా, నీ ఇష్ట ప్రకారం వెళ్ళావా? అతను బలవంతంగా తీసుకెళ్ళాడా? నాకు అతనితో పెళ్లి చేయించండి. ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. ఇంకా అర్థం కాలేదండి? నాకు ఆ కుర్రోడితో పెళ్లి చేయండి అంటే ఇష్టపడి వెళ్ళాను, అంత ఫినిష్ అని చెప్పినట్టేగా. ఇదిగో కలెక్టర్ గారు, అందరూ కలిసి నా చెల్లెలి జీవితంతో చెలగాటమాడుతున్నారు. నా చెల్లెలికి న్యాయం జరగకుండా ఈ కర్ర దాటి వెళ్తే ఇక్కడ ఊరుండదు, వల్లకాడ ఉంటుంది. కలెక్టర్ తో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో. క్షమించండి కలెక్టర్ గారు, అన్నని కలెక్టర్ చేయడం కోసం వాడు చదువు మానేశాడు. మాట్లాడటం చేత కాదు. నేను చెబుతున్నాను వినండి. మీరు చదువుకున్న చదువులు మీకేం నేర్పించాయో గాని మేం నేర్చుకున్న నీతులు మాకు కొన్ని నేర్పించాయి. ఆస్తి పోతే కూలి చేసుకుని బతుకుతాం, ఆత్మాభిమానం పోతే పోతే ఇక్కడ జరిగేది ఆత్మహత్యలు కాదు, హత్యలు. భయపెడుతున్నావా? బుజ్జగించే వయసు కాదు కదా. ఆ అమ్మాయి పెళ్లి చేయమని అడుగుతోంది కదా. వాడు ఎత్తుకుపోయాడని చెప్తున్నాం కదా. సాక్ష్యం? నేను నా కళ్ళ ముందే సూరిబాబు సుధమ్మను ఎత్తుకుపోయాడు. నిన్నడగలేదు. చూసిన వాళ్ళు సాక్షి వద్దని సోహన్ అడుగుతారే నేను బాబు. ఏమ్మా, నువ్వే అతనితో కలిసి రూమ్ లోకి వెళ్ళావా, లేక అతను నిన్ను ఎత్తుకుపోయాడా? మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఇంతకంటే ఆ పిల్ల ఏం చెబుతుందండి? విషయం అర్థం కాలా? అయినింటి ఆడపిల్లని ఇంతకంటే ప్రశ్నించడం మంచిది కాదు. కాబట్టి ఈ ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయమని తీర్పు చెప్తున్నాను. అయ్య బాబాయ్ బాబా, ఆయన మొత్తకాయని తీర్పు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతేటండి. నా కొడుక్కి 5 లక్షలు కట్నం ఇవ్వాలి. పేపర్ పాపం వాళ్ళు ఎక్కడ ఇవ్వగలరా 5 లక్షలు కట్నం? అందరూ వాటాలు వేసుకుని పెళ్లి చేద్దాం. నా వాటా 10,000. లెసపలికి తల్లి చెల్లి, నా వాట 5,000. నాన్న నీ వాట? పందిరేసుకోవడానికి తాటాకులు ఇస్తాను. రండి బాబు రండి, అందరూ చందాలు ఇవ్వండి. ఈ చెడిపోయిన దానికి పెళ్లి చేద్దాం. నా సంత 30 రూపాయలు, నా 50 రూపాయలు, నాది 40, నా సంత 60 రూపాయలు, నా వాట 30 రూపాయలు. ఊళ్ళో తలెత్తుకోకుండా చేసావు కదా. వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోతే నాకైనా చెప్పొచ్చుగా సుధా, సూరిబాబు అంటే ఇష్టమని. చేసిందంతా చేసి ఇప్పుడెందుకు ఏడుస్తావు? 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? నిన్ను గోదావరిలో తోసి నేను దూకాలి. ఎందుకు చేసావి పని? నేను చెడిపోలేదు. అరిచావంటే చంపేస్తా. నువ్వు అక్కడే కూర్చో, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏయ్! పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇక్కడే భంచిక్ బొమ్మ అనిపిస్తా. నేను ఇక్కడే కూర్చుంటాను. మీ అమ్మ, ఊరు జనం అంతా వచ్చిన తర్వాత గొడవ జరుగుతుంది కదా, నేనే వెళ్ళి తలుపు తీస్తాను. నాకు పెళ్లి చేయండి, నాకు పెళ్లి చేయండి అని ఎందుకు చెప్పావే? నేను చెడిపోలేదంటే మీరు నమ్ముతారమ్మా, కానీ ఊరు నమ్మదుగా. అందుకే చెడిపోయిందని కుటుంబంగా మన కుటుంబం ముద్ర పడకూడదని నేను ఆ దుర్మార్గుడిని. అత్తయ్య, సుధ చెప్పింది కరెక్ట్ అత్తయ్య. పెళ్లికి ఏర్పాట్లు చేయండి, మిగతా డబ్బు రేపు తీసుకొస్తాను. ఆ రోజు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నందుకు బాధపడ్డాను. ఈ రోజు నువ్వు ఆ వెధవని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నానమ్మా. పర్వాలేదత్తయ్య, పెళ్లికి రెడీ చేయండి. ఇంకా పెళ్ళేంటి? ఆ సూర్యగాని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి పచ్చడి చేసి ఈ నిజం చెప్పి ఆగు బాబు, పుట్టలో పాములాగా కొంపలో నేనుండాను కదా. ఉపాయం ఏదో నా చెవిలో పారై అపాయం సంగతి నే చూసుకుంటా. ఏంటో సచ్చినోడా, బాత్రూమ్ తలుపు తీసి అవతల పో. నాకేం తెలుసండి మీరు తలుపులు తీసుకుంటారని చేస్తున్నారని. బరువు వంపేసుకుని వెళ్ళిపోతా. సచ్చినోడా, తలుపు మూసి అవతల పోరా. బరువు దించుకు అబ్బా, పోరా. ఛీ! వంపేసుకు
జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బాయ్. జాగ్రత్త బామర్తి, అందులో ఒక్క రేకు కూడా కింద పడ్డారు వీల్లేదు. నాకెందుకో భయంగా ఉంది బావా. ఎందుకు? నువ్వు చేసిన పనికి మీ నాన్నని భంచిక్బం చేస్తాడేమోనని. నా జడ్జి నగర జనైనా సరే నేను మాత్రం సాధించాల్సింది సాధించాను. బావోయ్ మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్లో పడలేదు. రేయ్, నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్లో పడద్ది. నాన్న జోగిరీలు, ఈ దండ వేసిన ఆశ్రది ఏమిట్రా ఈ పిచ్చానందం? ఏముందండి, సూర్యోదయం అయ్యే లోపల శివాజీ గారు మనోడు తలకాయ తీసుకెళ్లేదు కదా, అందుకని. నిజమే నిజమే. నమస్తే నాన్న. పిచ్చి నాయన, నా కొడుకు మీద చేయి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు? అవును, పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏం చేసావురా? 5,000 బస్తాల ధాన్యాన్ని ధాన్యాన్ని శివాజీకిచ్చి ఇచ్చి 5,000 బస్తాలు ఇచ్చావా? నా కొంప ముంచావా? ఏమిట్రా ఊరుకోండి అమ్మగారు, ఆ? చిక్కేస్తోందండి. ఏమిట్రోయ్ కొత్త పెళ్లి కొడుకులా అలా కులికిపోతున్నావు? బాత్రూమ్ లో మీ పేకర చూశాను కదండి, దెమ్మ తిరిగిపోయిందండి బాబు. అయ్య బాబాయ్, బాత్రూమ్ లో నేను స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే. బాలేటూరండి, నేను ఎందుకు చూస్తాను అమ్మగారు, అత్తగారు లాంటి వాళ్ళు. అదేంట్రా అత్తగారేంటి అమ్మగారు అల్లావు? ఆ ఊరుకోండి, మీ పేకర చూసినట్టు ఎవడికి అమ్మాయిని పిల్ల బుద్ధి అవుతండి, అత్త అని పిల్ల బుద్ధి అవుతుంది. చాలే ఊరుకోరా. ఆ ఇక్కడేమో ఇలా మాట్లాడతావు, అక్కడేమో వాళ్ళ తరఫునే సాక్ష్యం చెప్తావు. సచ్చినోడా. నాకేం తెలుసు అండి, ఎర్రబుజ్జి ఇట్లా చేస్తున్నానే, పాపమ్మ గారు ఒప్పుకోబట్టి సరిపోయింది. ఇంకా నయమండు మీతో తగ్గు పెట్టుకోలేదు. కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదూ. ఆడో కళాస్ చదివినండి, నాకేం తెలుసులండి, ముందో కళాస్ లాగేసండి మీరు. రేయ్, ఈ పూట ఇక్కడే భోంచేసాడు. మీరు అడిగినా వదులుకుంటాను ఏంటండి. పిచ్చ సన్నాసి. అబ్బా, కడుపులో తిప్పుతుందేంటి? ఏంట్రా కురుడి నీళ్ళ? భలే చూడండి, మీ ముందే కదా లేక కొబ్బరికాయ కొట్టాను. సర్లే. వద్దంటే వెళ్ళలేదండి అమ్మగారు, చూడండి మన భాగవతం మొత్తం పబ్లిక్ తెలిసిపోయింది. చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను, నిందలేసేది ఎదుటోళ్ళ కుటుంబాల మీదను. చెడింది నా చెల్లి కాదురా, నీ తల్లి చెల్లి. రా దిగు. వీడి తల్లి చెల్లి రా, నీ బతుకు బంచికి బంచేస్తారా. ఈ నా కొడుకు నాటకమాడి. నాటకమా? ఏ నా కూతురు సూరిబాబుతో గదిలో నుంచి బయటికి రాగాలేంది? నీ పెళ్ళాం పాలేరుతో మంచం మీద కనబడితే నాటకం అయిందా? నాటకమే. ఇది మీరంతా కలిసి చేసిన కుట్ర. నువ్వు చేసిన కుట్ర కంటేనా? ఎత్తుకుపోవడానికి నువ్వేమన్నా నల్లపూసవా? మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచి కల ఎక్కావు. దేవుడు నువ్వే చెప్పింది కుట్ర. కుట్ర ఏంటండి బాబు, ఇదేంటండి అమ్మగారు, మీరే కదండి రాత్రి మంచి హ్యాపీగా ఇక అది ఇచ్చారు. ఎందుకు అంత కోపం? నా కాపేమో తన్ను పెంచాక మిమ్మల్ని అందరినీ మర్డర్ చేస్తా. ఎందుకయ్యా మర్డర్లు? నా కూతురి కేసు ఇదే రచ్చబండ దగ్గర కలెక్టర్ తో విచారణ జరిపించారు కాబట్టి నీ పెళ్ళాం కేసు ఇదే రచ్చబండ దగ్గర విచారణ జరిపించాలి. తల్లి చెల్లు, గల్లీ గల్లీ లెవెల్లో పోయింది పరువు, జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు, పాలేరుడు చిన్న అనే లెవెల్కు తీసుకురావద్దు. నిజం చెప్పే తల్లి చెల్లు. నోర్మిళ. అవును, ఇదంతా నేనే చేశాను. ఈవిడ కూతుర్ని ఎత్తుకుపోమ్మని సూరిబాబుతో నాటకం ఆడించానని చెప్పి నన్ను ఇలా మోసం చేసి. సంతోషం, ఒప్పుకున్నావు కదా. విన్నారా, మీరంతా విన్నారా? నా కూతురు నిర్దోషని తన నోటితో తనే ఒప్పుకుంది. ఏమ్మా, పెళ్లికి ఎదిగిన కొడుకున్న నువ్వే అవమానాన్ని తట్టుకోలేకపోతే పెళ్లి కావాల్సిన నా కూతురు ఏమైపోవాలి? శ్రీరాముడు భార్య శీలాన్ని నిరూపించడానికి అగ్ని పరీక్ష చేయిస్తే కూతురు శీలాన్ని నిరూపించడానికి నేను ఈ ప్రయోగం చేయించాను. తప్పైతే క్షమించండి. పదమ్మా. నాకు వాడి శవం కావాలి. నువ్వు నా మొగుడువైతే భార్యకు జరిగిన అవమానాన్ని తీర్చగలిగిన నేను తీరుస్తాను. ఇంట్లో ఆడి శవం నా కళ్ళారా చూసే వరకు ఆ కొంపలో నేను అడుగు పెట్టను. ఇక్కడే ఉంటాను. వాణ్ణి చంపు, వాణ్ణి చంపు. చంపుకుంటే ఎదురుగానే ఉన్నాను. మా నాన్నకు ఈత వచ్చు దుర్యోధన్ రావు, ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు సాక్ష్యం లేకుండా మా నాన్నను చంపి చేపల చెరువులో పారేశావు.
ఇది తెలిసి ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నిన్ను సాక్ష్యం లేకుండా చంపటానికి. ఈ రోజు నుంచి నీకు నాకు బతుకు పందెం. నా చేతిలో నువ్వు చస్తావు, నీ చేతిలో నేను చస్తాను. సాక్ష్యం లేకుండా చంపాలి. ఈ పూటకు నీ పెళ్ళాం నీకు సాక్ష్యం. అందుకే చంపకుండా వెళ్ళిపోతున్నా. నాకు వాడి శవం కావాలి, వాడి శవం కావాలి, శవం కావాలి, శవం కావాలి. ఇన్నాళ్ళు తల్లి చెల్లి అని నోరారా పిలుచుకుంటారు. ఇక నుంచి పిచ్చి తెల్లని పిలవాలి కాబోలు. అంటే ఏంటి? 5,000 బస్తాలు పోయినేనా పిచ్చి చూపులు? ఆ మంచం మీద పోస్ తర్వాత ఈ పరిస్థితికి వచ్చిందండి. ఆ అవమానంతో హార్ట్ అటాక్ వచ్చి వస్తుందేమోనని భయంగా ఉంది. ఆ భీముడు వాడి పేరు వినపడితే చాలండి, ఈ టైప్ లో జరిపిస్తూ ఉంటుంది. కేసు మీరు చూసుకుంటానంటే వాడిని మర్డర్ చేయిస్తా. వద్దయ్యా, వాడు నీ పెళ్ళాంతో మంచం మీద ఉండటం ఊరు మొత్తం చూసింది. ఇలాంటి సమయంలో వాడిని ఫినిష్ చేస్తే ఊరంతా వాడిని నువ్వే చంపించావని సాక్ష్యం చెప్తుంది. మరి దాన్ని అవమాన భారం నుంచి ఎలాగయ్యా తప్పించడం? కిందటేడు పురుగు పట్టిందని పత్తి రాలిపోతే గుంటూరు జిల్లా రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, గుర్తుందా? అవును. ఆ చేలల్లో జల్లిన మందు అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టా, కేసు రాకుండా. అవును. మా నూరు పంచాయతీ మీ చేతిలోనే ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ మందు ఊళ్ళో ఉన్న రైతులు మొత్తానికి బట్వాడా చేయించేయి. ఆ దెబ్బతో పత్తి రైతులంతా గుండె పగిలి చస్తారు. మావిడి గురించి మాట్లాడుకోవడం మానేసి ఆ విషయం గురించే మాట్లాడతారు. ఈ లెగ్స్ పట్టుకుంటాను. చెప్పు భీముడు, నా తల్లి చెల్లిని నువ్వు మాయ చేసి ఎత్తుకెళ్ళావా, లేక నా తల్లి చెల్లి నిన్ను చూసి చిత్తయి మమ్మల్ని చెత్త చెత్త చేసిందా? చూడు బాబు, నిజం చెప్పకపోతే నాకు పాపం, నిజం చెబితే మీ కుటుంబానికి శాపం. పాపము శాపము. ఇంకా అర్థం కావా? బావిలో పూడికి తీసినంత శుభ్రంగా చెబుతాను. నేను చెప్తాను పిల్లబాయ్. వస్తున్నాను. దా దా దా. చెప్పు. ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీసాల భీముడి ఇటు వెళ్తుంటాడు కదా? అక్కడే వెళ్తాడు. మీ అమ్మ అక్కడ కూర్చుని ఉంటది కదా? అక్కడే కూర్చుంటుంది. అయ్యి బాబాయ్, నేను చెప్పలేరు బాబాయ్. ఏయ్, చెప్పరా. పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీసాల భీముడి ఇటు వెళ్తుంటాడు కదా? ఇదే. మీ అమ్మ అక్కడ కూర్చుని ఉంటది కదా? అక్కడే నేను చెప్పలేరు కూర్చుంటుంది. బాబాయ్, నేను చెప్పలేరు. ఒరేయ్, చెప్పరా. ఒరేయ్, నా చెప్తాను. కొడకా. నీకు హార్ట్ అటాక్ లేదు కదా? లేదు. నీకు కాబోయే చిన్నాన్న, ఆ, నీ తల్లి చెల్లి ఆ. ఫస్ట్ నైట్ జరిగింది నా కొట్లోనే బాబోయ్, నా కొట్లోనే బాబోయ్, నా కొట్లోనే. తల్లి చెల్లి. బాబోయ్, నువ్వేం బెంగెట్టుకోకు. ఆ పురుగుల మందులు అన్ని శివరావు గారి మొత్తానికి పంచి పెట్టేశాను. వాళ్ళేమో పత్తిశాల మీద జల్లేశారు. ఈవేళ రేపు పత్తి పూలు అన్ని పట్టమని రాలిపోతాయి. ఆ విషయం పేపర్ లో పడిపోద్ది. ఊరుకో బావ, నల్లటివని చిక్ బొమ్మలు కావు, తెల్లటివని భంచిక్లు కావు. ఏమిట్రా గొడ్డలు నడుపుతున్నావు? అయ్యో నాన్న, ఏడవకుండా చెప్పు. ఇది పట్టుకో. అయ్యో, ఏమిట్రా ఈ పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కాదు నాన్న. పరశురాముడు ఏం చేశాడు? తల్లిని చంపాడు. ఎందులకు? ఆవిడ శీలం మంచిది కాదని. నేను కూడా తల్లి చెల్లిని. ఏయ్! నీకేమైనా పిచ్చెక్కిందా? అయ్యో పిచ్చి తండ్రి, ఇప్పుడే జాకీ ఒక అశుభవార్త చెప్పాడు. ఏమని చెప్పాడురా? ఆ నల్ల భీముడు నా తల్లి చెల్లిని జాకెట్ల కొట్లో పెట్టి ఈ అమ్మ కడుపు మాడ. ఈ వార్త బయట ఎవరన్నా విన్నారంటే మనందరూ ఆ పురుగుల ముందు తాగి చావాలిరా. నోరు మూసుకో.